హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో అయితే నా బర్త్డే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. ఆ రోజు అంతా కూడా వీడియో తీసుకున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, డే అంతా ఎలా గడిచింది అని చెప్పి వీడియో తీసుకున్నాను అనమాట. నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఈ ఇయర్ నా బర్త్డే సాటర్డే వచ్చిందండి, జూలై 4th అనమాట. కానీ జూలై 3rd ఫ్రైడే రోజు నైట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. మా వారైతే డైరెక్ట్ ఆఫీస్ నుంచే వస్తామని చెప్పారు. నేనైతే పిల్లల్ని తీసుకొని డైరెక్ట్గా మాల్కి అయితే వెళ్ళాను. ఎందుకు అంటే నా బర్త్డే ఉంది కదా, డ్రెస్ తీసుకో లేకపోతే శారీ తీసుకో అని చెప్పి అంటూ ఉన్నారు. సరే ఎందుకు కాదనాలే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ నాకు అక్కడ డ్రెస్సెస్ కానీ అలాగే శారీస్ కానీ ఏమి నచ్చలేదు. ఆల్రెడీ నేను శారీ తీసుకున్నాను అండ్ నేను ఇప్పుడు వేసుకున్న మెటీరియల్ కూడా సంక్రాంతి టైంలో గుంటూరు వెళ్ళామండి. అక్కడ విజయవాడ వెళ్ళేటప్పుడు గుంటూరులో ఆగి ఎగ్జిబిషన్లో తీసుకున్న మెటీరియల్ అనమాట. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకొని ఉన్నాను. అందుకే ఇక వద్దని చెప్పాను అనమాట. ఆల్రెడీ ఉన్నాయి, నాకు వద్దు అని చెప్పి చూసాం కానీ నచ్చలేదు. ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. నైట్ 12 o'clockకి కేక్ అనమాట. ఇదైతే నా ముందే ఆర్డర్ పెట్టారులేండి. బట్ సర్ప్రైజింగ్గా మా వారు టెడ్డీ ఇద్దరు కలిసి కూడా నాకు ఒక గిఫ్ట్ తీసుకున్నారు. గ్లాసెస్ తీసుకున్నారు. అసలు ఎప్పుడు తీసుకున్నారో ఏమో కూడా నాకు తెలియలేదు. ఒకసారి మాల్కి వెళ్ళున్నాము. అప్పుడు నేను ధనుష్ ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట షాపింగ్ చేద్దాము అని. టెడ్డీ మా వారు ఇంకొక ప్లేస్కి వెళ్ళారు. టెడ్డీయే చేసింది ఇలాంటి సర్ప్రైజ్లన్నీ కూడా. మినీజోక్ తీసుకెళ్ళింది టెడ్డీ. అక్కడ స్టేషనరీ కావాలి అని చెప్పి ధనుష్ ఏదో కావాలి అని చెప్పేసి వాడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ స్ప్లిట్ అయ్యాము. సో అప్పుడే తీసుకున్నట్టున్నారు. కాకపోతే ఆ టెడ్డీ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చింది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్టుంది. నేను అస్సలు తెలియలేదు. దగ్గర 21 days అవుతుంది మేము మాల్కి వెళ్ళేసి వచ్చి కూడా. బట్ అప్పటి నుంచి టెడ్డీ బట్టల దగ్గర దాస్తూ ఉందట. రెగ్యులర్గా రావడము, ఆ బాక్స్ చూసుకోవడం, అమ్మయ్య మమ్మీ చూడలేదని చెప్పి లోపల పెట్టుకోవడం. నేనేంటంటే టెడ్డీ బట్టలు చాలా నీట్గా సర్దుకుంటుందండి. టెడ్డీయే ఆ నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళను జోలికి. సో అక్కడ మిస్ అయ్యాను. రూమ్కి అయితే వెళ్తాం కానీ బట్టల దగ్గర అలా చూడం కదా. నేను ఈ సర్ప్రైజ్ని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు గిఫ్ట్స్ ఇచ్చినా నన్ను తీసుకెళ్ళి కొనిస్తారు. ఈసారి మాత్రం డిఫరెంట్గా ఇచ్చారనమాట. నాకు హ్యాపీనెస్ కంటే కూడా ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు, మనకు చూడంగానే అర్థమైపోతాయి కదా. సో అదే అనమాట నా ఆలోచన అక్కడ. నేను అంతగా యూజ్ చేయను కదా వీటిని అని చెప్పి అంటున్నాను అనమాట. వాచ్ కూడా నా దగ్గర ఎక్కువ వెరైటీస్ ఏమి ఉండవు. మహా అంటే 4 వాచీలు ఉంటాయి. బట్ ఎక్కువ కొనుక్కోను అనమాట. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో టెడ్డీ అదే చెప్తుంది అనమాట, మమ్మీ నీకై నువ్వు అసలు కొనుక్కోవు, గిఫ్ట్స్ ఇచ్చినప్పుడే కదా ఎంజాయ్ చేస్తావు. మీ ఫ్రెండ్స్తో వెళ్ళినా అండ్ మనం ట్రిప్స్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి న్యూ మోడల్, చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసేది మా టెడ్డీ పాపే అనమాట. మా వారు తీసుకో అని చెప్తారు, టెడ్డీ తీసేసుకుంటుంది. కొంచెం మనం మెయింటైన్ కూడా చేయాలి కదా. ఫస్ట్ నా బాధ అదనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఇలాంటివి గ్లాసెస్ అయినా కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారండి. వాచ్ కానివ్వండి, అలాగే మొబైల్ ఇచ్చారు లాస్ట్ టైము, అండ్ ఈసారి అయితే గ్లాసెస్. సో ఇలా వస్తూ ఉంటాయన్నమాట నా బర్త్డేకి గిఫ్ట్స్. అలాగే మదర్స్ డే కానివ్వండి, చిన్న చిన్న అకేషన్స్కి అయితే టెడ్డీ నాకు చెప్పకుండానే డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టేస్తుంది. కార్ట్లో పెట్టుకొని ఉంటాను అమెజాన్లో, అలాగా అవి ఆర్డర్ పెట్టేస్తుంది అనమాట వాళ్ళ డాడీ పర్మిషన్తో. సో ఇలా క్రేజీగా జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. అలా నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి, బర్త్డే కదా. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. అండ్ పూజ కూడా చాలా తృప్తిగా చేసుకున్నాను. ఆ రోజు టెడ్డీకి హాఫ్ డే ఉనింది కానీ పంపించలేదన్నమాట టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. సో అలాగే
ధనుష్కి హాలిడేసే కదా, ఇక నెక్స్ట్ వీక్ నుంచి ధనుష్కి కూడా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మా వారికి ఆ రోజు హాలిడే. సో అందరికీ హాలిడే కుదిరింది కదా, నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నా బర్త్డేకి ఇంట్లో పిల్లలు అండ్ మా వారు ఉన్నారు అని చెప్పి. ఎవ్రీ టైం ఆఫీస్కి వెళ్ళిపోతారు, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, డే అంతా ఒకదాన్ని. అండ్ మొబైల్ ఫోన్లు లేండి, బర్త్డే విషెస్ చెప్పడానికి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు. అలా ఫోన్లతోనే నాకు ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత కేక్ కటింగ్, బయటికి డిన్నర్కి అలా ప్లాన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. నాకు ఇష్టమైన టెంపుల్కి అయితే వెళ్ళానండి. కంచి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయిపోయాము. ఈ శారీ గురించి చెప్పలేదు కదా, మర్చిపోయాను. యాక్చువల్లీ శారీ అయితే నేను నార్సింగ్లో తీసుకున్నానండి. జామ్దాని సిల్క్ అని చెప్పారనమాట. నాకు చూడంగానే ఎంత బాగా నచ్చిందో, కానీ కట్టుకుంటే బాగుంటుందా లేదా అని నాకు డౌట్. మా వారు చెప్పారనమాట, చాలా బాగుంటుంది, నీకు శారీ తీసుకో, మంచిగా ఉంది కలర్ అని చెప్పి అన్నారు. పైగా నాకు ఈ కలర్ లేదనమాట, బాటిల్ గ్రీన్. సో తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా పర్చేస్ చేశాను నేను టెడ్డీ కోసమని. అప్పుడే తీసుకున్నానండి ఈ శారీ కూడా. ఫస్ట్ నేను చూడంగానే దుప్పటా అనుకున్నాను, తీరా చూస్తే శారీ నాకైతే భలే నచ్చింది, అందుకే తీసేసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 1800 అనమాట. బ్లౌజ్ కూడా హైదరాబాద్లోనే స్టిచ్ చేయించేసాను, పనిలో పని అయిపోతుంది కదా. మళ్ళీ చెన్నై వెళ్ళి స్టిచ్చింగ్ కోసం మాకు కొంచెం ప్రాబ్లమే అక్కడ, అందుకని చెప్పి హైదరాబాద్లోనే కుట్టించేసాను. అదనమాట శారీ డీటెయిల్డ్. అండ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీతో పేరప్ చేశాను. చాలా బాగుంది. బట్ బ్లౌజ్ ఏంటంటే అండి, నేను 3/4 అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టమని చెప్పాను. డిజైన్ అది ప్యాటర్న్ కూడా మార్చేశాడు. నేను వేరేగా చెప్పానమాట, కొంచెం ఒక 60% అయితే తీసుకొచ్చాడు బ్లౌజ్ని. కానీ ఇక నేనే లైట్ తీసుకున్నాను, పర్వాలేదు ఓవరాల్గా వేసుకుంటే బాగానే ఉంది కదా, అంత బాలేకేం లేదు కదా అని చెప్పి వేసుకున్నాను. యాక్చువల్లీ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయితే ఇంకా లుక్ చాలా బాగుండేది. నెక్ దగ్గర కూడా కొంచెం మార్చేశాడనమాట. ఫైనల్గా అక్కడే ట్రై చేశాను, బాగానే ఉంది, ఓకే పర్వాలేదు అని చెప్పేసి. మనం ఏం చేయలేం కదా, ఇక వాళ్ళు ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేసిన తర్వాత ఏమీ చేయలేం కాబట్టి ఇక నేను కూడా ఏం అనలేను పెద్దగా. ఒకవేళ వాళ్ళని ఏమన్నా అన్నా, ఎందుకు అలా చేశారు, ఇలా చేశారు, కుట్టాల్సింది అంటే ఇంకా పొరపాటు అయిపోయింది కదా, ఏం చేయలేరు వాళ్ళు కూడా. క్లాత్ ఉండుంటే ఒకవేళ స్టిచ్ చేసే వాళ్ళేమో, ఇక నాకు కూడా అప్పుడు టైం లేకుండే అనమాట, అందుకే తీసుకొచ్చేసాను. వాళ్ళు కూడా తప్పైపోయింది అయ్యో అని చెప్పారు, కానీ ఇంకా ఎవరు ఏం చేయలేమన్నమాట అది. కానీ ఓవరాల్గా వేసుకుంటే బాగుంది. శారీ లుక్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చింది కదా, నాకు కామెంట్స్లో అది పెట్టున్నారు. నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నా పైన ఉండాలని కోరుకుంటున్నాను. మేము కంచి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిందండి. 1 o'clock వరకు ఉంటుందంట ఆ రోజు. యాక్చువల్లీ 12కే క్లోజ్ అంట, కానీ గాడ్ గ్రేస్ టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. అసలు లిటరల్లీ అమ్మవారికి ఎదురుగా జస్ట్ ఒక 5 minutes కూర్చునే అదృష్టం నాకు ఆ రోజు దక్కిందనమాట. భలే హ్యాపీ అనిపించింది. అమ్మవారి దగ్గర కుంకుమ తెచ్చుకున్నాను, ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. ఎందుకో చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి. ఇయర్లీ 2 times అయినా నేను కంచి కామాక్షి అమ్మ దగ్గరకైతే వచ్చి వెళ్తుంటాను. నాకు అంత ఇష్టం ఈ టెంపుల్. బర్త్డే రోజు అక్కడికి తీసుకెళ్ళమని మా వారిని అడిగాను, సో వెళ్ళామన్నమాట. దర్శనం కూడా సూపర్ డూపర్గా జరిగింది, అసలు చెప్పలేను. అమ్మవారి దగ్గర అలాగే కూర్చునే అదృష్టం దక్కింది అంటే చూడండి. అసలు ఏం అనుకోవాలి, ఏం కోరుకోవాలి అవన్నీ పక్కన పెడితే అమ్మవారిని చూస్తూ అలా కూర్చున్నాను అనమాట. ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంది అని చెప్పి. ఇక వస్తూ లంచ్ చేసేసి వెజ్, ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంటికైతే వచ్చేసి కాఫీ పెట్టుకుంటున్నాము. మేము మళ్ళీ ఊరికి వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది, అందుకే అనమాట. బట్టలన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి, ప్యాకింగ్ చేయాలి. కొన్ని అయితే ప్యాకింగ్ చేసి ఉన్నాను,
ఇక అందుకే మళ్ళీ శారీ కూడా చేంజ్ చేయాలి. సో కాఫీ తాగేసి ఇక బయలుదేరదాము అనేసి అనుకుంటున్నాం అనమాట. అమ్మవారి దగ్గర తీసుకున్న కుంకుమ కూడా కుంకుమ బరణలో వేసుకొని రోజు పెట్టుకుంటాను ఆ కుంకుమ అయితే. ఇదనమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.